హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రూపానాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేం బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి నా మార్నింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఏంటి అనేది, ఏం చేస్తున్నాను అనేది ఈరోజైతే చూడండి. పొలంకి వెళ్తూ ఉన్నారనమాట ఈరోజు. సో మార్నింగ్ నేను ఏమేం పనులు చేస్తాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే ఫస్ట్ లేవంగానే నేనైతే ఫస్ట్ ఇంకా మొహం అయితే కడుక్కోను అనమాట. కానీ మనం మొహం కడుక్కోకుండా గ్యాస్ వెలిగించకూడదు అనే ఒక సాంప్రదాయం ఉంటుంది కదా. సో అందుకే జస్ట్ నోట్లో వాటర్ పోసుకొని పుక్కలిచ్చి ఇంకా నేనైతే గ్యాస్ దగ్గరికి వచ్చేస్తాను. ఫస్ట్ అయితే పాలు పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి టీ పెడుతూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసరికి గ్యాస్ క్లీనింగ్ అయితే నేను నైటే చేసుకుంటాను అనమాట. ఇంకా ఎంతో లేజీగా ఉంటే తప్ప అలానే వదిలేసి చేసుకుంటాను. మ్యాక్సిమం అయితే నైట్ టైమ్స్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంక ఇప్పుడైతే టీ పెట్టేశాను కదా. టీ అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు అయితే ఇలాచీ వేయాలనుకుంటున్నాను, లేదా అల్లం ఒకరోజు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు చెప్పాను కదా తులసాకులు కూడా వేస్తాను. తులసాకులు కూడా ఒకరోజు అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఫ్లేవర్ అనేది మారుస్తూ ఉంటాను అనమాట. డైలీ సేమ్ ఫ్లేవర్ అయితే మనకి తాగబుద్ధి కాదు అనేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లేవర్ అయితే నేనైతే టీ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ టీకి పెట్టేసిన తర్వాత ఇంకా పొలంకి వెళ్తున్నారు కదా. సో ఈరోజు మార్నింగ్ టిఫిన్స్ అయితే ఏం లేవండి. ఇంకా రైస్కి అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ముందుగా అయితే మనం ఫస్ట్ మేమైతే ఇట్లా ఒక డ్రమ్ ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసరికి మనకి పొలాలకి మందులు కొడుతూ ఉంటారు కదా. సో అప్పుడు వస్తాయి అన్నమాట చిన్న చిన్న డ్రమ్స్. దాంట్లో అయితే మేము బియ్యం అనేది స్టోర్ చేసుకుంటాము. తర్వాత ఇంకా బియ్యం కడిగి అలాగే ఇంకా రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే అన్ని వంటలు ఒకటేసారి కావాలంటే కావు. సో మేమైతే రైస్ కుక్కర్ యూజ్ చేస్తాము. రైస్ కుక్కర్ యూజ్ చేయొద్దండి అని చాలామంది అంటుంటారు అనమాట. కానీ నేనైతే రైస్ కుక్కరే యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే మాకు చాలా పనులు ఉంటాయి. నెక్స్ట్ మాది 2 బర్నర్ గ్యాస్ స్టవ్ కదా. సో టైమింగ్ అయితే కుదరదు అనమాట. ఇంకా మొత్తంగా అయితే ఫస్ట్ రైస్కి అయితే పెట్టేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకా పప్పుకి వేయాలి కదా. సో బ్యాల్ అయితే కడుగుతూ ఉన్నాను అనమాట. నా డైలీ రొటీన్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఈరోజు అయితే ఇలా ఉంది, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి నుండి అయితే నా డైలీ వ్లాగ్స్ అనేవి మీకైతే వస్తాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి అనమాట. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే పొలంకి వెళ్తే తొందరగా లేవాలి. అదే మామూలు ఇంటి దగ్గర ఉంటే కొంచెం లేట్గా లేస్తానన్నమాట. అలా ఉంటుంది. ఇంకా నేనైతే కత్తిపీటనే యూజ్ చేస్తాను వెజిటేబుల్స్ కట్ చేయడానికి. నైఫ్ అవైతే ఏం వాడను అనమాట. ఎందుకంటే మనకి గ్యాస్ దగ్గర కొంచెమే ప్లేస్ ఉంటుంది కదా, మనం నిల్చొని కట్ చేసుకోవడానికి అట్లేం వీలు ఉండదన్నమాట. సో అందుకే నేనైతే ఇక్కడ కత్తిపీటనే యూజ్ చేస్తాను. ఇంకా అన్నీ తరుక్కున్నాను. ఇంకా వచ్చేసరికి ఇక్కడ పప్పుకైతే వేస్తూ ఉన్నాను అనమాట. చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ టీ అయితే ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం సిమ్లో మీడియంలో పెట్టి ఇంకా నేను ఫస్ట్ అన్నంకి పప్పుకి అవన్నీ చేసుకునేసరికి మనకు టీ అయితే రెడీ అయిపోతుంది. ఎందుకంటే చూడాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎందుకు ఆ చిన్న బౌల్ కుక్కర్లో వేస్తూ ఉన్నానంటే మాది విజిల్ వచ్చేటప్పుడు మొత్తం పొంగిపోతుందన్నమాట. అందుకు అలా ఒక బౌల్ వేసామనుకోండి చిన్నది, మనకి ఎంత హై ఫ్లేమ్లో పెట్టినా మనకి బయటికి అనేది పొంగు రాదనమాట. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇలా హైలో పెట్టడం వల్ల జస్ట్ 5 మినిట్స్లో మనకి పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఇలా అయితే పెట్టేస్తాను. పప్పుకు పెట్టేసిన వెంటనే బయటికి వచ్చి ఫస్ట్ చెట్లను అన్నిటిని ఒకసారి చూసుకుంటూ ఉంటానన్నమాట. మా ఇంట్లో ఏంటంటే అది కొక్కు ఉంటుంది అనమాట, చెట్లను దోగడానికి. అదేమైనా దోగిందా లేకుంటే ఎలా ఉన్నాయి ఏంది అనేది మొత్తం ఒకసారి అయితే చెట్లను అలా చూసుకొని ఇంకా బయట అయితే ఫస్ట్ కసుగొట్టేస్తాను అనమాట. ఫస్ట్ బయట అయితే కసుగొట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో కాంపౌండ్లో ఉంటుంది కదా, కాంపౌండ్లో కొడతాను. ఫస్ట్ అయితే బయట వీధి గుమ్మందే ఫస్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా వాటర్, ఒక జగ్ ఆఫ్ వాటరే ఇంటి ముందు అయితే చల్లుకుంటాము. లేదా బకెట్తో ఎప్పుడో ఒకసారి రేర్ అనమాట. ఎందుకంటే చెప్పాను కదా ట్రాక్టర్స్ తిరుగుతూ ఉంటాయి, చిన్న పిల్లలు ఉంటారు, ఒక్కొక్కసారి తొందరగా ఆరదు. మెయిన్ రూటే, బట్ ఏంటంటే ఇంట్లోకి అందరు తొక్కుకుంటూ వస్తారనమాట, నాకు కోపం వస్తుంది. సో అందుకే ఇలా అయితే ఫస్ట్ చిన్న ముగ్గు అనేది పెడతానమాట.
ఫస్ట్ కింద పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని. సో ఇంకా ఇప్పుడు అందరు తొక్కేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనం అంత కష్టపడి ముగ్గు వేసిన తర్వాత ఎవరైనా తొక్కితే నాకైతే అస్సలు నచ్చదనమాట. ఇంకెందుకు కార్చడం అనేసి చిన్నగా అయితే ముగ్గు వేసేసాను. ముగ్గు వేసి వచ్చేసరికి ఇంకా మళ్ళీ కాంపౌండ్లో అయితే కసుగొట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ అత్తమ్మ మామయ్య అయితే నైట్ పడుకున్నారు. సో మంచాలు అయితే ఎత్తారనమాట. నేను ఫస్ట్ పెళ్ళైన కొత్తలో అయితే ఈ మంచాలను మొయ్యలేకుండా ఉంటాయి అనమాట. ఇట్లా మనం చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడు, జీపు అట్లా దుబ్బుకొని పోవడం అట్లా చేస్తుంటే మొయ్యలేకుండా అనమాట. ఇప్పుడైతే కొంచెం బెటర్, మోస్తున్నా. ఇంకా మంచాలు అయితే ఇలా పెట్టేశాను అనమాట. ఇంకా పెట్టేసి మళ్ళీ మొత్తము కసు అయితే కొట్టుకొని వస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మా ఇంట్లో చాలా మంచాలు ఉంటాయన్నమాట. ఒక 5-6 ఉంటాయి. మిద్ద పైన ఒకటి ఉంటుంది, ఈడ 3 ఉన్నాయి, ఇంట్లో 2 ఉన్నాయి. ఎక్కువ మంచాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది కదా. సో అందరు వచ్చినప్పుడు పడుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి చాలా మంచాలు అయితే ఉంటాయి. చూస్తూ ఉన్నారు కదా. ఇంకా కాంపౌండ్లో అయితే నేను కసు కొట్టుకొని వస్తూ ఉన్నాను. ఇంకా మ్యాక్సిమం ఇప్పుడైతే 6 అయిందనమాట టైము. జస్ట్ ఇప్పుడిప్పుడే తెల్లవారుతూ ఉందన్నమాట. ఇంకా నేనైతే ఫస్ట్ కాంపౌండ్లో అయిపోతుంది. ఆ తర్వాతనే ఇంట్లో కసు అనేది కొడతాను అనమాట. ఎందుకంటే ఇంకా మనం కిచెన్లో అంతా పనులు చేసుకుంటూ ఉంటాం కదా, అంతా అయిపోయిన తర్వాత కొడితే నీట్గా ఉంటుంది అనేసి అలా అయితే కొడతాను ఇంట్లో లాస్ట్కి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మామిడికాయలు తెచ్చారనమాట. ఇవి మా ఊర్లో చెట్టుకి కాసాయి అనమాట. సో వాళ్ళైతే తెంపించారు. చాలా బాగుంది పులుపుగా. అయితే పచ్చడికి అయితే దంచానమాట. మా ఇంట్లో ఎక్కువగా రోటి పచ్చడినే ఇష్టపడుతూ ఉంటారు. సో నేనైతే ఏమేమి వేస్తానంటే పచ్చడిలో కారం, ఉప్పు, అలాగే వెల్లుల్లి అనమాట. వెల్లుల్లి వేసి దంచితే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ దంచి ఇక్కడ తిరువాత అయితే పెట్టేస్తున్నాను అనమాట. పోపు అంటారు కదా. విన్నారు కదా. నాకు ఆ సౌండ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో నేను అందుకే ఆ సౌండ్ని అలానే పెట్టాను. నెక్స్ట్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా అత్తమ్మ వచ్చేసరికి క్యారియర్ అయితే అత్తమ్మనే కడుతూ ఉంటుంది. ఇంకా నేను పనులన్నీ అయిపోయాయి. ఇంట్లో కూడా క్లీనింగ్ అయిపోయిందనమాట. నేను అదైతే షూట్ చేయలేదు. కసు కొట్టుకొచ్చి బండలు అయితే తుడుచుకొని వచ్చినాను అనమాట. ఇంట్లో కాంపౌండ్లో అయితే కొంచెం లేట్గా అవుతుంది, ఎందుకంటే నాకు 1 అవర్ టైం పడుతుంది బయట అయితే. సో ఇంట్లో అయితే క్లీనింగ్ అయిపోయింది కదా. ఫస్ట్ క్లీనింగ్ అయిపోతేనే నేను ఏం చేస్తాను అంటే ఫ్లవర్స్ తీసుకుని వెళ్తాను. ఇక్కడ చూడండి మామయ్య మంచిగా చెట్ల దగ్గర కూర్చొని టీ అయితే తాగుతూ ఉన్నాడు అనమాట. ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చి ఫస్ట్ గుమ్మానికి అటు ఇటు అయితే పెట్టేస్తాను. ఆ తర్వాత ఇక్కడ బుద్ధ ఉన్నారు కదా. సో బుద్ధకి అటు ఇటు కూడా పెట్టేస్తాను అనమాట. మొన్న తెచ్చుకున్నాను కదా మహానందిలో, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. అయితే ఇలా పెట్టేశాను. చూడండి ఎంత బాగుందో. ఇంకా మనకి కిటికీ సైడ్ లైటింగ్ వస్తుంది కాబట్టి క్లారిటీ అనేది లేదనమాట. ఆ తర్వాత కృష్ణుడి దగ్గర కూడా ఇలా రోజు ఫ్లవర్స్ అయితే పెడతానమాట. ఎందుకంటే ఇవి చూసినప్పుడు అంతా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. చాలా ప్రశాంతంగా నీట్గా మంచిగా అనిపిస్తుంది. అంత పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. నేను దాదాపు ఫ్లవర్స్ రోజు అయితే ఇలా తప్పకుండా పెడుతూ ఉంటానన్నమాట. చూడండి, చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇంకా విచ్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత అత్తమ్మ అయితే క్యారియర్ కట్టేసింది. నేనైతే బాటిల్కి వాటర్ పోస్తున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నా పనులైతే ఇలా అవుతూ ఉన్నాయన్నమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా రూపా నాయుడు లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.